వైకుంఠ ఏకాదశి రోజు తులసీ దళాన్ని స్వామివారికి సమర్పించమని అందరూ చెబుతూ ఉన్నాము, మేము కూడా చెప్పి ఉన్నాము. ఈ రోజు తులసీ దళాన్ని సమర్పించే ముందుగా తులసిని కోయడానికి మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. తులసీ దళాన్ని కోసే ముందు తప్పకుండా మీరు స్నానం చేసి ఉండాలి. చెప్పులు వేసుకుని తులసీ దళాన్ని ఎప్పుడూ కూడా తాకరాదు. ఏకాదశి రోజు, ఆదివారం రోజు ఆ యొక్క తులసీ దళాలను ఎప్పుడూ కూడా తెంపరాదు. ముందు రోజే పూజ కోసం ఆ తులసీ దళాలను సిద్ధం చేసుకుని ఉండాలి. తులసి చెట్టును అగ్రభాగంలో 2 ఆకులతో వచ్చే విధంగా తులసీ దళాన్ని తీసుకోవాలి, కానీ ఒక్క ఆకును ఎప్పుడూ కూడా తెంపకూడదు. అది కూడా చెట్టును మొత్తం కదుల్చకుండా కేవలం అగ్రభాగంలో ఆకులు తెంచాలి. ఆ విధంగా తీసినటువంటి తులసీ దళాలతో పూజ చేస్తే 1,00,000 రెట్ల ఫలితం అధికంగా ఉంటుంది, ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పేసి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మన దైవానుగ్రహం పేజీని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి కామెంట్ చేయండి.